దేవుడు వేటిని మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? మంచి నిర్ణయం తీసుకుంటారా? ఆటంకములు వచ్చినప్పుడు మీ పాద ధూళిని దులుపుతారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ఈ సమయం ముందు మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందు కొనసాగదాం. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శ్రవంతి గారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూలవాక్యము ఆదికాండము 4వ అధ్యాయము మరి 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి అయా. నీ పక్షము నిలబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపి అభిషేకించి మీ ప్రజలతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టండి. ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలకు వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మహిమ పొందుకోమని మమ్మల్ని మీరు ఆఖరికి సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా. ఈ సమయంలో మరి గతంలో మనం ధ్యానం చేసుకున్న ఒక భాగాన్ని ఆదికాండంలో నుంచి మన అంశం వచ్చి దేవుడు కొన్నిటిని మన మీద సాక్ష్యముగా ఉంచాడు అన్న అంశంలో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి భాగంలో హేబేలు రక్తం సాక్ష్యం చెప్తుంది మరి దేవునికి, దాని గురించి మనం తెలుసుకున్నాం. రెండోది మన నోటి మాటలనే దేవుడు సాక్ష్యముగా ఉంచున్నాడని దేవుని వాక్యంలో నుంచి 2 విషయాలు మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఈ యొక్క రెండో భాగంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుడు కొన్నిటిని మన మీద సాక్ష్యంగా ఉంచున్నాడు అన్న అంశంలో నుంచి రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి భాగంలో 2 విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా దేవుడు వేటిని మన మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నాడు అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే భూమి ఆకాశాలను దేవుడు మన మీద సాక్ష్యముగా ఉంచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద మనం ఉన్నాం, ఆకాశం మన పైన ఉంది. కానీ మనం జీవించే జీవితాన్ని బట్టి ఇవి ఒకరోజు దేవునికి సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఈ భూమి ఆకాశాలు దేవుని సన్నిధిలో మన గురించి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాయి. అందుకే ఈ భూమి మీద నివాసం చేస్తున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నన్ను చూడలేదులే అని ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టానుసారంగా జీవించకూడదు. నువ్వు భూమి మీద ఉన్నావు, ఆకాశం నీ పైన ఉంది కనుక ఇవి నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ జీవితం అంటే ఏమిటో, నీ నడక ప్రతి విధానాన్ని కూడా దేవునికి సాక్ష్యాన్ని ఇస్తాయి. క్రీస్తునందులరా ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరం మనం గ్రహించి జాగ్రత్తగా జీవించాల్సిన వారంగా ఉన్నాము. చక్కటి మాటని మనం చూడగలరా. నేడు జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచున్నాను, భూమి ఆకాశముల్లో మీ మీద సాక్ష్యముగా పిలుస్తున్నాను అంటాడు దేవుడు. అక్కడ గమనించండి, క్రీస్తు యేసునందు ప్రియులరా, ఆ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేస్తే భూమి ఆకాశాలను మన మీద దేవుడు సాక్ష్యముగా ఉంచున్నాడు. అందుకనే ఇక్కడ మొదటి మాట ఆలోచన చేస్తే మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి. భూమి ఆకాశాలను దేవుడు సాక్ష్యంగా పెట్టున్నాడు. సాక్ష్యంగా పెట్టి అయితే మనకేం చెబుతున్నాడు అంటే నేడు జీవమును మరణమును మీ ఎదుట పెట్టి ఉన్నాను. ఆలోచించేయండి, దేవుడు జీవాన్ని మరణాన్ని మన ఎదుట పెట్టున్నాడు. మరి ఏది కోరుకుంటావో సహోదరి సహోదరుడా నీ ఇష్టం. జీవము
గమనించండి, జీవము అనగా పరలోకము. పరలోకంలో ఉంటావు, నిత్యము జీవిస్తూ ఉంటావు, అక్కడ సంతోషంగా ఉంటావు, అక్కడ సమాధానంగా ఉంటావు, అక్కడ నెమ్మదిగా ఉంటావు, అక్కడ దేవదూతలను పోలినటువంటి వ్యక్తివిగా ఉంటావు. కనుక జీవమును మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు దేవుడు. మంచి భవిష్యత్తును మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు. మంచి జీవితాన్ని మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు దేవుడురా. కనుక మరణమును కూడా మీ ఎదుట పెట్టి ఉన్నాను అంటున్నాడు. మరణము అనగా నిత్య మరణం ఉంది, నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు, అక్కడ యాతన పడుతూ ఉండాలి, అక్కడ పొళ్ళు కొరుకుతూ ఉండాలి, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాలి పిల్లరా. నిత్యము అగ్నిగుండాల్లో వేతన పడుతూ ఉండాలి. భూమి ఆకాశాలను మన మీద సాక్ష్యంగా పెట్టి దేవుడు పిల్లరా ఏమిస్తున్నాడు మనకంటే? జీవాన్ని మరణాన్ని మన ఎదురు పెట్టినాడు. ఏది కావాలో కోరుకోమంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, బాగా గమనించి. ఏది కావాలో కోరుకో. ఈరోజు నువ్వేది కోరుకుంటున్నావు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు జీవాన్ని మరణాన్ని పెట్టున్నాడు, నీ ఎదుటి పెట్టున్నాడు. ఏది కావాలో నువ్వు కోరుకోమంటున్నాడు. దేవుడు నిన్ను బలవంతం చేయటం లేదు, నీ ఇష్టం. ఏ మార్గంలో పోతే ఏం జరుగుతుందో నీకు బోధిస్తూ ఉన్నాడు. జ్ఞానాదయాన్ని నీకు కలిగిస్తూ ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన నిన్ను బలవంతం చేయటం లేదు. ఏ మార్గంలో పోతే ఏం వస్తుందో నీకు, ఏ మార్గంలో పోతే ఏం అనుభవిస్తావో నువ్వు, ఏ మార్గంలో పోతే ఏది పొందుకుంటావో, ఏ మార్గంలో పోతే మరి నీకు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. జీవము నీ ఎదురు పెట్టున్నాను, మరణము కూడా నీ ఎదురు పెట్టున్నాను. మరి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీ బ్రతుకుంటుంది. నువ్వు ఆశించిన దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందని దేవుడు మనుషుడికి, మానవుడికి అప్పగించేస్తున్నాడు. క్రీస్తునందర ఎవరిని అయినా బలవంతం జీవుడు ఉన్న విషయాన్ని తెలియపరుస్తాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుటి పెట్టున్నానంటున్నాడు కదా. గమనించండి, ఆశీర్వాదము శాపము మనుషుని ఎదురుపెట్టినాడు. ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఈ విషయాలను కూడా తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో నేడు ఏం పెట్టున్నాడు? ఆయన ఆశీర్వాదాన్ని పెట్టున్నాడు, శాపాన్ని పెట్టున్నాడు. అవును పిల్లరా, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. ఆత్మీయంగా ఎదిగితే, భక్తిగా ఎదిగితే, విశ్వాసంగా ముందుకు కొనసాగుతుంటే, నీతిగా జీవిస్తూ ఉంటే, యథార్థంగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, పాపము లేని వారుగా జీవిస్తూ ఉంటే, మంచి మార్గాల్లో నడిపించబడతా ఉంటే పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ రోజు ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. లరా గమనించండి, నేడు ఆశీర్వాదాన్ని మీ ఎదుటి పెట్టున్నాను, శాపాన్ని కూడా మీ ఎదుటి పెట్టున్నాను. గమనించండి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఆశీర్వాదకరంగా ఉండగలవు. నువ్వు చేసే ఆలోచనలు బట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ మాటలను బట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ ప్రవర్తన బట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ భూలోకంలో నీ సాక్ష్యాన్ని బట్టి, జీవించే జీవితాన్ని బట్టి ఆశీర్వాదాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సహోదరి సహోదరుడా, మరి ఇంకొక మాట అంటాడు, శాపం అంటాడు అక్కడ. అవును పిల్లరా, గమనించండి, ఏది కావాలి నిర్ణయం నీదే. గమనించండి, నీకు సమృద్ధి కావాలా? ఆలోచించు. ఆశీర్వాదాన్ని శాపాన్ని పెట్టున్నాను. గమనించండి, నీకు సమృద్ధి కావాలా? కరువు కావాలా? శాపం కావాలంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తే శాపంలోకి వెళ్ళిపోతాం. మనకు నచ్చినట్టు జీవిస్తే శాపంలోకి వెళ్ళిపోతాం. మనం కోరుకున్న జీవితాన్ని జీవిస్తే శాపంలోకి వెళ్ళిపోతాం. లరా మనం ఆశించిన జీవితాన్ని జీవిస్తే శాపంలోకి వెళ్ళిపోతాం. లరా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే శాపంలోకి వెళ్ళిపోతాం. లరా గమనించండి, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించి సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో
మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు అనేక మంది శాపాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకు అనేక మంది శపించబడినటువంటి అనుభవంలో ఉంటూ ఉన్నారు గమనించండి. అంటే ఇలా గమనించండి, వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక, వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు కనుక, సత్యానికి దూరంగా జీవిస్తున్నారు కనుక, నీతికి విశ్వాసానికి భక్తికి దూరంగా జీవిస్తున్నారు కనుక, వారు కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నారు కనుక, దేవునికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు కనుక ఈరోజు అనేక మంది శాపాన్ని అనుభవిస్తున్నారు, శపించబడినటువంటి అనుభవంలో ఉంటున్నారు, శాపాన్ని పొందుకొని ఉన్నారు, ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది అక్కడ. మరి చక్కటి మాటను మనం చూస్తున్నాం. ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుటి పెట్టున్నాను, భూమి ఆకాశాలను మీ మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నాను. రేపు ఒకరోజు మాకు తెలియదు అనే దానికి వీలు లేదు. దేవుడు ఇప్పుడే ప్రతి విషయాన్ని మనం ప్రాణముతోనూ ఆత్మతోనూ శరీరంతోనూ ఉన్నప్పుడే దేవుడు ప్రతి విషయాన్ని మనకు బోధిస్తున్నాడు, అందిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టున్నాడు. చదువుకొని నువ్వు జ్ఞానం కలిగి ఉండవచ్చు, తెలుసుకోవచ్చు. లేదా దైవ సేవకులు తన వాక్యం మరి ప్రభు వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉంటున్నారు. ఆ వాక్యాన్ని నైనా నువ్వు తెలుసుకోవచ్చు. రేపు నాకు ఏమీ తెలియదు అని చెప్పేదానికి వీలు లేదు. ఎందుకంటే భూమి ఆకాశాలు రేపు సాక్ష్యం చెప్పబోతున్నాయి ప్రభు సన్నిధిలో. గమనించండి. అందుకే వాక్యం మనం తెలియపరుస్తుంది. 15వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ 15వ వచనం రాయబడినది, నేడు మేలును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను అంటాడు. చూసారా, మేలును కీడును చూసారా, మేలును కీడును రెండు మానవుని ఎదుట దేవుడు ఉంచున్నాడు. అవును, ఆ రోజు ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు వాటిని ఉంచాడు, మేలు ఉంచాడు. ఇదిగో నేను చెప్పినట్టుగా నువ్వు జీవిస్తే నీకు మేలు జరుగుతుంది, లేదా నా మాటను త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు కీడు అనుభవిస్తావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అవును ప్లరా, మనం మేలు పొందుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, కీడు అనుభవించాలన్నా మన చేతుల్లోనే ఉంది ప్లరా. మార్గాన్ని మాత్రం ప్రభు చెప్తున్నాడు. ఏ మార్గంలో పోతే ఏమి జరుగుతుందో ఆయన ముందుగానే మనకి తెలియపరుస్తున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. మంచిగా బ్రతకాలనుకుంటున్నావా, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మరి చెడిపోవాలనుకుంటున్నావా, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది కదా. ఈరోజు అనేకులు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ చెడ్డ నిర్ణయాలను బట్టి, తప్పుడు నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితాలు చెడిపోతున్నాయి, వాళ్ళ సాక్ష్యాలు చెడిపోతున్నాయి కదా. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది, వారి హృదయాలు చెడిపోతున్నాయి, వారు చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ శాపానికి గురైపోతూ ఉన్నారు పిల్లరా. గమనించండి. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, దేవుడు కొన్నిటిని మన మీద సాక్ష్యముగా ఉంచున్నాడు. రెండో భాగాన్ని మనం తెలుసుకున్నాం. వేటిని సాక్ష్యంగా ఉంచున్నాడంటే ద్వితీయోపదేశకాండం 30:19 15 మనం చూస్తే పిల్లరా, భూమి ఆకాశాలని మన మీద సాక్ష్యముగా ఉంచున్నాడు. ఎలా అంటే, ఒకటి మనం చూసాం, నేడు జీవమును మరణమును మీ ఎదుట పెట్టి ఉన్నాను అన్నాడు. 2 ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట పెట్టి ఉన్నాను అన్నాడు. 3 మేలును కీడును మీ ఎదుట పెట్టి ఉన్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించి ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు గమనించు. మరొక మాటను కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి మరొక మాట కూడా అంటాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 4:26 కూడా ఒక మాట అంటాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అంటాడు, భూమాకాశములు మీ మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నాను అంటాడు. చూసారా, భూమాకాశాలను మీ మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఇదిగో మీ మీద వాటిని సాక్ష్యంగా పెట్టున్నాను, మీరు ఎలా జీవిస్తారో జాగ్రత్త. ఇదిగో మీరు సరిగా జీవించకపోతే ప్రమాదంలో పడతారు, మీరు వాక్యానుసారంగా జీవించకపోతే నష్టపోతారు. ఇదిగో మీరు ఆ దేశంలో ఉండకుండా నిర్మూలమైపోతారు. మీరు స్వాధీనపరుచుకోబోతున్నటువంటి ఆ దేశంలో ఉండకుండా త్వరగా మీరు లయమైపోతారు. త్వరగా మీరు ఆ దేశముల నుంచి లయమైపోతారు, దూరం అయిపోతారు, మీరు నష్టపోతారు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో
మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యం కూడా మనం గమనించగలిగితే పిల్లరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి. ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడుచున్నారు. చూసారు, ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇదిగో ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారు నా మాట వినడం లేదు, వారు నా మాటకి లోబట్టం లేదు, వారు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు అంటే దాని అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, భూమి ఆకాశాలని మనుషుల మీద ఆయన సాక్ష్యముగా ఉంచున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. మరి భూమి మీద నువ్వు ఉన్నావు, నీ పైన ఆకాశం ఉంది, ఈ భూలోకంలో నువ్వు జీవిస్తున్నావు. ఎలా జీవిస్తున్నావు? ఇప్పటికప్పుడు భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, విశ్వాసంగా జీవించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నా గురించి సాక్ష్యం చెప్పి భూమి ఉంది, ఆకాశం ఉంది, చాలా జాగ్రత్తగా నేను జీవించాలి. ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఎవరో చూడలేదు అనుకుంటున్నావేమో, నీ మీద సాక్ష్యం చెప్పి భూమి ఆకాశాలు ఉన్నాయి. ఒకరోజు నిన్ను గురించి భూమి ఆకాశాలు సాక్ష్యం చెప్తాయని లేఖనం తెలియపరుస్తుంది. రెండో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. రెండో విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, మన పాద ధూళి సాక్ష్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మన పాద ధూళి మన గురించి సాక్ష్యం చెప్తుంది రేపు ప్రభు దగ్గర. అవును, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం ఎక్కడ తిరిగామో, మన పాదాలు ఎక్కడ తిరిగాయో, మన పాదాలు దుమ్ము ఎక్కడెక్కడైతే దులిపామో పిల్లరా గమనించండి. ఏ పనుల మీద వెళ్ళామో, ఏ పరిచర్య మీద వెళ్ళామో, ఏ సువార్త మీద వెళ్ళామో, ఏ ఆత్మల కొరకై వెళ్ళామో పిల్లరా, ఏ దేవుని సేవ నిమిత్తమై వెళ్ళామో, ఎక్కడెక్కడైతే మనం తిరిగామో, దేవుని సేవ నిమిత్తమై, సువార్త నిమిత్తమై, ఆ పరిచర్య నిమిత్తమై మనం ఎంత కష్టపడ్డామో, ఎంత శ్రమ పడ్డామో, ఎంత బాధపడ్డామో, ఎంత అవమానించబడ్డామో, ఎన్ని స్థలాల్లో తిరిగామో, ఎన్ని గ్రామాల్లో తిరిగామో, ఎన్ని పట్టణాల్లో తిరిగామో, ఎంత దూరం మనం నడిచామో, దేవుని కోసం ఎంత ప్రయాసపడ్డామో, ఆత్మల కోసం ఎంత ప్రయాసపడ్డామో పిల్లరా, ఇదిగో మన కాలు దుమ్ము సాక్ష్యం చెప్తుంది క్రీస్తునందు పిల్లరా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ప్రభు కోసం నడిచున్నావు అనుకోండి, ఆ యొక్క నీ కాలు దుమ్ము ప్రభు దగ్గర సాక్ష్యం చెబుతుంది. నువ్వెంత కష్టపడ్డావో, నువ్వెంత శ్రమ పడ్డావో, నువ్వెంత బాధపడ్డావో, ప్రభు కొరకు ఎంత కష్టపడి పరిచర్య చేసావో, ఆత్మల కోసం ఎంత కష్టపడి పరిచర్య చేసావో, నీ కాలు కిందన్న దుమ్ము ఒకరోజు సాక్ష్యం చెప్తుందని లేఖన భాగాలు మనకి తెలియపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు ఒక మాట అంటాడు. మరి ఒక చక్కటి మాట, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలను వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపేసిరమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులతో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, సువార్త నిమిత్తమై మీరు అనేక గ్రామాల్లోకి వెళ్ళండి, అనేక పట్టణాల్లోకి వెళ్ళండి, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళండి, అనేక వీధుల్లోకి వెళ్ళండి, అనేక మనుషుల దగ్గరికి వెళ్ళండి, సత్య సువార్తను మీరు ప్రకటించండి అన్నాడు ప్రభు. చెప్పి ఆయన అంటాడు, పిల్లరా, అయితే మీరు అలా పోయినప్పుడు ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకుండా ఉంటే, మీ మాటలు కానీ వినకుండా ఉంటే, మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచి బయలుదేరి వచ్చేటప్పుడు మీ పాద ధూళి అక్కడ దులిపేయండి.
ఎందుకు అని అంటే, ఇదిగో మిమ్మల్ని వాళ్ళు చేర్చుకోలేదు కనుక, మిమ్మల్ని వాళ్ళు చేర్చుకోలేదు. మీరు మంచి చెప్పారు, మీరు మేలు చెప్పారు, మీరు సత్యాన్ని గురించి వాళ్ళకి తెలియపరిచారు, కానీ వాళ్ళు మరి మిమ్మల్ని చేర్చుకోలేదు. మిమ్మల్ని తిట్టారు, మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, లేకపోతే మిమ్మల్ని తరిమేశారు. కనుక మీ మాటలు వారు వినలేదు, సత్య సువార్తను వినలేదు. అయితే ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను మీరు వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు మీ పాద ధూళి అక్కడ దులిపేశారండి అంటున్నాడు ప్రభు. క్రీస్తునందులారా, ఎందుకో తెలుసా? రేపు ఒకరోజు ఆ పాద ధూళి అక్కడ సాక్ష్యం చెప్తుంది. ఎక్కడ సాక్ష్యం చెప్తుంది? మరి ఆ ప్రజలు ఒకరోజు, అయ్యా పరలోకం ఉంది అని మాకు తెలియదు, నరకం ఉందని మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన దాకా మాకు తెలియదు అని ప్రజలు చెప్పచ్చు. అక్కడ చెప్పినప్పుడు ఈ ధూళిచ్చి సాక్ష్యం చెప్తుంది. పలానా సమయం ముందు నా సేవకుడు వచ్చి మీ మధ్యలోకి, మీ గ్రామంలోకి వచ్చి, ఇదిగో మీ ఇంటి వద్దకు వచ్చి, మీ ప్రాంతానికి వచ్చి పరలోకం ఉందని నరకం ఉందని అక్కడ సత్య సువార్తను మీకు చెప్పాడు. కనుక మీరు వినలేదు కనుక ఇదిగో ఆ ధూళి ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది. చూసారా? క్రీస్తునందు పిల్లరా, మన పాద ధూళిని సాక్ష్యంగా పెట్టున్నాడు దేవుడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, గమనించండి. కొంతమంది అంటారు, మాకు తెలియదయ్యా పరలోకం ఉందని, నరకం ఉందని మాకు తెలియదయ్యా, మాకు ఎవరు చెప్పలేదయ్యా అన్నప్పుడు మనం దులిపుచ్చిన ధూళి రేపు అక్కడ సాక్ష్యం చెప్పబోతా ఉంది. క్రీస్తు యేసునందు పిల్లరా, గమనించండి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోలేదా? బాధపడద్దు పిల్లరా. మీ మాటలు ఎవరు వినలేదా? బాధపడద్దు. అయితే మీరు ఆ ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, ఆ ప్రాంతం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, ఆ గ్రామం నుండి పట్టణం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి పిల్లరా దేవునికి అప్పగించి బయలుదేరి వచ్చేసినప్పుడురా మీ పాద ధూళి పిల్లరా సాక్ష్యం చెప్తుంది. ఒక సేవకుడు చెప్పినటువంటి సువార్త, ఒక సువార్తికుడు చెప్పిన సువార్త, ఒక సంఘ పెద్ద చెప్పినటువంటి సువార్త, ఒక విశ్వాసి చెప్పినటువంటి సువార్త, ఒక పరిచారకురాలు చెప్పినటువంటి సువార్త పిల్లరా ఆ రోజు వాళ్ళ కాళ్ళు దుమ్ము ధూళి సాక్ష్యం చెప్తుంది. అదే ప్రభు చెప్పింది పిల్లరా. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుండానే ఎడలా ఆ పట్టణాన్నైనా ఆ ఇంటినైనా వదిలిచ్చేటప్పుడు మీ పాద ధూళి దులిపేసిరమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏమర్థమవుతుంది మనకి? మన కాలు కింద ఉన్న దుమ్ము రేపు సాక్ష్యం చెప్తుంది. దాన్ని సాక్ష్యం ఉంచున్నాడు ప్రభు. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కటి మాట రాయబడింది. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపేసిరమ్మంటున్నాడు. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొనరో, చూసారా? మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, చూసారా దేవుడు చెప్తున్నాడు పిల్లరా, గమనించండి. వారి మీద సాక్ష్యముగా ఉండినట్టుగా మీ పాద ధూళి అక్కడ దులిపేసిరమ్మంటున్నాడు. ఎవరైతే చేర్చుకోలేదో మిమ్మల్ని ఆ పట్టణం నుంచి మీరు బయలుదేరి వచ్చినప్పుడు రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? సొదొమ గొమొరాల్లో ఉన్న పరిస్థితి కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోలేదో ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోలేదో, మిమ్మల్ని రానివ్వలేదో అయితే మీరు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు మీ పాద ధూళి అక్కడ దులిపేసి రండి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపేశారమ్మంటున్నాడు. అవును కదా? అంటే దీని అర్థం ఏమిటి? వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపరమ్మంటున్నాడు అంటే గమనించండి. వాళ్ళు చేర్చుకోకుండా ఉన్న సంగతిని గురించి ఈ ధూళి ఒకరోజు సాక్ష్యం చెప్పబోతా ఉంది. గమనించండి. వారి ఆనందాన్ని బట్టి ఈ ధూళి సాక్ష్యం చెప్పబోతా ఉంది. మన పాద ధూళి సాక్ష్యం చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా,
ఆలోచించు. ఒకవేళ నీ జీవితంలో అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నా కానీ అనేక మంది చేర్చుకోలేదని బాధపడుతున్నావా? కరపత్రాలు తీసుకోలేదని బాధపడుతున్నావా? సువార్తను వినలేదని బాధపడుతున్నావా? అయినా పర్వాలేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభు చెప్తున్నాడు, మీ పాదధూళి అక్కడ దులిపేసిరండి, ఒక చిన్న ప్రార్థన అక్కడ చేసిరండి, రేపు ఈ పాదధూళి సాక్ష్యం చెబుతుంది అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, అలాగనే ఇంకా మనం చూడగలిగితే ఎవరు అలా తమ పాదధూళి అక్కడ దులిపేసి వెళ్ళారు? సువార్త వినకపోతే, సువార్త నమ్మకపోతే, సువార్తను వ్యతిరేకించినప్పుడు ఎవరు వాళ్ళు పాదధూళి అక్కడ దులిపి వెళ్ళారు అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయము 51వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఆ లేఖను అక్కడ మనం చదువుకుంటే అక్కడ మనకి పౌలు గారు, బర్నబా కనిపిస్తారు. వీరు అంతియోకయలో సువార్తను ప్రకటన చేస్తూ ఉంటారు. అంతియోకయలో సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది నిత్య జీవాన్ని పొందుకోవాలన్న వారందరూ కూడా నిత్య జీవం కొరకై నిర్ణయించబడినటువంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి అక్కడ మేలు పొందుకున్నారు. అయితే అక్కడ యూదులు ఏం చేశారంటే, మరి కొందరు భక్తి కలిగిన స్త్రీలను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను, అధికారులను మరి వారిని రేపి పౌలు, బర్నబా మీద ఎదిరించడానికి సువార్తను ఆటంకపరిచారు. క్రీస్తునందు మా ప్రాంతముల నుండి వెళ్ళిపోమ్మని వ్యతిరేకించారు. అక్కడ వాళ్ళని రేపి, వాళ్ళని ఉసిరేపి వారిని వీళ్ళ మీదకి పురిగొలిపి ఉసిరేపి మరి సువార్తను ఆటంకపరిచారు. మా ప్రాంతాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోని అన్నారు. సువార్త మాకు అక్కర్లేదు అన్నారు, మాకు చెప్పబడలేదు అన్నారు. అయితే పౌలు, బర్నబా ఆ ప్రాంతాల్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వారి ఎక్కడంటే అది అంతియోకయలో బాగా హింసించారు. వాళ్ళని శావుకులు హింసించారు, సువార్త చెబుతుంటే హింసించారు, బాధ పెట్టారు, గాయపరిచారు, దూషించారు, అవమానించారు, ఆటంకపరిచారు, ఎన్నో ఇబ్బందులు చేశారు. కనుక అయితే వాళ్ళు ఆ యొక్క హింసించినప్పటికీ సువార్త చెప్పేదానికి వెనకాడలేదు. మరి కొంతమంది అక్కడ విశ్వాసం ఉంచారో, కొంతమంది వ్యతిరేకించారు. మరి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి పోయేటప్పుడు వారి పాదధూళి అక్కడ దులిపేసి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పౌలు గారు, బర్నబా తమ పాదధూళిని అక్కడ దులిపి అక్కడి నుంచి బయలుదేరారు. ఎందుకు అంటే ఆ పాదధూళి ఒకరోజు సాక్ష్యం చెప్పబోతా ఉంది కనుక, ఆ పాదధూళి ఒకరోజు ప్రభు సన్నిధిలో సాక్ష్యాన్ని ఇవ్వబోతా ఉంది కనుక గమనించండి. క్రీస్తునందు దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు కొన్నిటిని మన మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నాడు అన్న అంశంలో నుంచి మనం చూస్తున్నాం. మొదటి పాయింట్ మనం చూసాం, భూమి ఆకాశాన్ని మన మీద సాక్ష్యముగా ఉంచున్నాడు. రెండో పాయింట్ మనం చూస్తున్నాం, మన పాదధూళి సాక్ష్యం చెబుతుంది. అవును చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం చేసిన మంచి పనుల గురించి ఈ పాదధూళి సాక్ష్యం చెబుతుంది. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాదాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఒకవేళ చెడ్డ పనులకి నీ పాదాలు తిరుగుతుంటే ఇదిగో నీ పాదధూళి సాక్ష్యం చెప్తుంది. జాగ్రత్త. ఎటువంటి నడకలు నువ్వు నడుస్తున్నావు, జాగ్రత్త. ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, జాగ్రత్త. నీ నడకలు ఎలా ఉన్నాయి గమనించుకున్నారా? ఎక్కడెక్కడికి నడుస్తున్నావు, ఎలాంటి నడకలు నడుస్తున్నావు, ఏ ప్రాంతాల్లోకి నువ్వు వెళుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు. ఒక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ సమయం ముందు ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అపవిత్రమైన నడకలు నువ్వు నడుస్తుంటే నీ కాలు కింద ఉన్న మట్టి దుమ్ము నిన్ను గురించి రేపు సాక్ష్యం చెప్పబోతుంది. అపవిత్రమైన నడకలు నడుస్తూ ఉంటే, చెడ్డ నడకలు నువ్వు నడుస్తూ ఉంటే నీ కాలు కింద ఉన్న మట్టి నిన్ను గురించి సాక్ష్యం చెప్పబోతుంది. నీ అడుగులు ఎక్కడెక్కడ పడ్డాయో నిన్ను గురించి ఆ దుమ్ము సాక్ష్యం చెప్పబోతా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేవుని బిడ్డ, చివరి దినాల్లో ఉన్నాం. చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎలా నడుస్తున్నావు? కపటపు నడకలో నడుస్తున్నావా? జాగ్రత్త. అపవిత్రమైన నడకలో నడుస్తున్నావా? జాగ్రత్త. నీ అడుగులు ఒకవేళ చెడ్డ పనుల కొరకై పరిగెత్తుతున్నాయా? జాగ్రత్త. అపవిత్రమైన పనులకై పరిగెత్తుతున్నాయా?
జాగ్రత్త. దేవుణ్ణి బాధ పెట్టే పనుల కొరకై నీ యొక్క అడుగులు పరిగెత్తుతున్నాయా? జాగ్రత్త. నీ కాలు కిందన్న దుమ్ము ఒకరోజు సాక్ష్యం చెప్తుంది నిన్ను గురించి. ఆలోచించు, జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా బ్రతుకో, వాక్యానుసారంగా బ్రతుకో, వాక్యానికి లోబడో, సత్యానికి లోబడో, పరలోక రాజ్యానికి సిద్ధపడో. నువ్వు సిద్ధపడో, అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచు. అందుకే ప్రభువుని నేర్పరుచుకుంది, అందుకే ప్రభువు నిన్ను కోరుకుంది. నన్ను గురించి ఎవరు సాక్ష్యం చెప్తారులే అనుకొని ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాయేమో, జాగ్రత్త. క్రీస్తునందు మరొక మాటను మనం చూస్తే, మన శరీరము సాక్ష్యం ఇస్తుంది మన గురించి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో పాయింట్, మన శరీరము మన గురించి సాక్ష్యం చెప్తుంది. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ శరీరమే నిన్ను గురించి ఒకరోజు ప్రభువుకు సాక్ష్యం చెప్తుందని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. జాగ్రత్త. నీ శరీరంతో ఎలా బ్రతుకుతున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఈ శరీరంతో ఏం అనుభవిస్తున్నావు, ఏం సుఖిస్తున్నావు? జాగ్రత్త. దేహం నాదనుకుంటున్నావా? ఈ శరీరం నాదనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రభు చెప్తాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచమంటున్నాడు ఆయన. విలువైన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మంచి దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక కృతజ్ఞత కలిగి ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచు. విచ్చలవిడి జీవితాన్ని జీవించొద్దు. శరీర సుఖాలకి లోనైపోయి నీ సాక్ష్యాన్ని జడగొట్టుకోవద్దు, నీ యొక్క ఆత్మీయతను పాడు చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోవద్దు, నీ భక్తిని పాడు చేసుకోవద్దు, నీ నీతిని పాడు చేసుకోవద్దు. సహోదరి సహోదరుడా, నీ శరీరాన్ని నీ మీద దేవుడు సాక్ష్యముగా ఉంచున్నాడు. జాగ్రత్త. వాక్యం చెప్తుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి, యోబు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో చక్కగా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావో, ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. దేవునికి మహిమ కలుగును గాక. యోబు అంటున్నాడు, చూసారా, నా దేహమంతయో నీవు పట్టుకొని ఉన్నావో, ఇది కూడా నా మీద సాక్ష్యము చెప్పుచున్నదే. చూసారా, నా దేహం దేవుని చేతిలో ఉన్నది అంటున్నాడు మొదటి మాట. ఈ దేహం నా గురించి సాక్ష్యం చెప్తుంది అంటున్నాడు రెండవ మాట. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డారా, నా దేహం దేవుని చేతిలో ఉంది, నా దేహాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు కనుక ఈ దేహం నన్ను గురించి దేవునికి సాక్ష్యం చెబుతుంది. యోబు దేహాన్ని గురించి యోబు మాట్లాడుతున్నాడు. నీ దేహం కూడా పిల్లరా గమనించు, నీ దేహం కూడా నిన్ను గురించి దేవునికి సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. ఇది దేవుని ఆలయం అని మర్చిపోవద్దు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను అంటాడు దేవుడు. మన హృదయం దేవునికి ఆలయమై ఉన్నది, ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఈ దేహాన్ని దేవుడు ఇలువ పెట్టి కొన్నాడు. ఈ దేహం మనసు దేవుని సొత్తు ఉన్నది. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి, సత్యమైన మార్గంలో మనం నడిపించబడాలి. ఎలా జీవిస్తున్నావు ఈరోజు ఈ దేహంతో? గమనించు సహోదరి సహోదరుడా. శరీర ఆశలు తీర్చుకుంటూ బ్రతుకుతున్నావా? సంఘంలో ఉంటూ కూడా శరీర కోరికలు తీర్చుకుంటా బ్రతుకుతున్నావా? సంఘంలో ఉంటూ కూడా శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? సంఘములో ఉంటూ కూడా శరీరంతో తినగొండై తింటున్నావా? తాగొండై తాగుతున్నావా? అనుభవించకుండా అనుభవిస్తూ ఉన్నావా? వ్యతిరేకమైన చేస్తున్నావా? నా దేహం, నా శరీరము, నా ఇష్టం అని సుఖాలకు అలవాటు పడుతున్నావా? సంతోషాలకు అలవాటు పడుతున్నావా? తాత్కాలికమైనటువంటి సంతోషాలకి సుఖాలకి నీవు గురైపోయి నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావా? నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావా? క్రీస్తునందు ప్రియులరా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ దేహంతో దేవుని మహింపరచు. నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచు, నీ దేహాన్ని పవిత్రంగా ఉంచు, నీ దేహాన్ని ఎటువంటి పాపం నీ దేహంలో లేకుండా భద్రపరుచుకో. ఎటువంటి లోకాశలకి లోక కోరికలకి నువ్వు గురి కాకుండా జాగ్రత్త పడు.
జాగ్రత్త పడు దేవుని బిడ్డ, ఆలోచించు. ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. సహోదరి సహోదరుడా, గమనించు. ఈ సమయంలో దేవుని ఆలయము నీ దేహము, దేవుని ఆలయము నీ హృదయము. ఇలువ పెట్టి నిన్ను ఆయన కొన్నాడు. తన రక్తముతో ఆయన నిన్ను కొన్నాడు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీకోసం ఆయన రక్తం కార్చాడు. నీకోసం ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి మరలా లేచాడు. పరలోకం ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు మరలా నేడో రేపో రాబోతున్నాడు మనందరి కొరకై. గమనించండి. నీ పాపాల కోసం, అపరాధాల కోసం, దోషాల కోసం, అతిక్రమాల కోసం యేసయ్య శరీరం నలగొట్టబడింది. యేసయ్య రక్తం అంతా కూడా కార్చబడింది. యేసయ్య శారీరకంగా మరి ఎంతో శ్రమను అనుభవించాడు. మానసికంగా ఎంతో శ్రమను అనుభవించాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయాడు. నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఆయన నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని ఒలికించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన శిలువ మీద సిందించాడు. ఆయనది పరిశుద్ధమైన రక్తము, ఆయనది పవిత్రమైన రక్తము, ఆయనది నిష్కలంకమైన రక్తము, ఆయనది నిందారహితమైన రక్తము. ప్రతి పాపమును యేసు రక్తము కడుగుతుంది. గమనించండి. అలా కడగబడ్డావు నువ్వు. కనుక ఈరోజు సంఘంలో ఉన్న నువ్వు ఎలా ఉన్నావు? గమనించు, ఆలోచించు. నీ దేహం సాక్ష్యం చెబుతుంది నీ గురించి. ఈ దేహంతో ఎలాంటి పనులు చేస్తున్నావు? ఈ దేహంతో ఎలా జీవిస్తున్నావు? గమనించండి. ఈరోజు 3 విషయాలు మనం చూసా. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరుడా, ఆలోచించండి. కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపాడు. హేబేలు రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడతా ఉంది సాక్ష్యంగా మనం చూసాం. గమనించండి. ఈరోజు 3 విషయాలు మనం చూడటం జరిగింది. దేవుడు భూమి ఆకాశాలని మన మీద సాక్ష్యముగా ఉంచున్నాడు. ఎలా అంటే, నేడు జీవమును మరణమును మీ ఎదురు పెట్టున్నాను, భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెట్టున్నాను అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆలోచించు. నేడు జీవము మరణము నీ ఎదుటుంది. నిర్ణయం నీదే. ఏది కావాలో, పరలోకం కావాలా, నరకం కావాలా, నీ ఇష్టం అని ఆ మాటలో ఉన్నటువంటి అర్థం. రెండోది, ఆశీర్వాదం శాపం మీ ఎదురు పెట్టి భూమి ఆకాశాలను మీ మీద సాక్ష్యంగా పెట్టున్నాను అన్నాడు. అవును, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, నిర్ణయం నీదే. తీసుకో, ఆలోచించి. అయితే దేవుడు రెండింటిని ఎదురు పెట్టున్నాడు. ఏది కావాలో నిర్ణయం నీదే. గమనించి. ఆశీర్వాదకరంగా ఉండి, దీవెనకరంగా ఉండి, మేలుకరంగా ఉండి పరలోక రాజ్యాన్ని చేరుకుంటావా? శాపాన్ని అనుభవిస్తూ, శపించబడినటువంటి అనుభవంలో ఉంటూ, కరువు కాటకాల్లో ఉంటూ, అలాగా కుషించిపోతూ రేపు నిత్యనాశనానికి వెళ్ళిపోతావా? జ్ఞాపకం చేసుకో. 3వ 15వ వచనంలో ఆయన అంటాడు, నేడు మేలును కీడును మీ ఎదుటి పెట్టున్నాను. దేవుడు మేలు పెట్టాడు మన ఎదుట. ఇశ్రాయేలు ఎదుట ఆ రోజు పెట్టాడు. ఈరోజు మన ఎదుటి పెట్టున్నాడు. మేలు పెట్టున్నాడు, కీడు పెట్టున్నాడు. ఏది కావాలి? మేలు కావాలా, కీడు కావాలా? నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి మేలు పొందుకుంటావు. నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి కీడుని అనుభవిస్తావు. కనుక క్రీస్తునందురా మరి భూమాకాశములు మీ మీద సాక్ష్యముగా ఉంచి ఉన్నానని ద్వితీయోపదేశకాండం 4:26 అంటాడు. గమనించండి. అలాగనే అదిగో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నీ జీవితంలో కూడా దేవుడు ఎంతటి వ్యక్తిని నిన్ను చేస్తే, ఇంతటి కుటుంబంగా నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తే, ఇంతటి వ్యక్తిగా నిన్ను ఆశీర్దిస్తే, ఈరోజు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావేమో. అన్నీ నీకు ఇస్తే, అన్ని వసతులు ఇచ్చి, అన్ని వనరులు ఇచ్చి, అన్ని ఏర్పాటు చేసి నీ జీవితాన్ని ఎంతవరకు దేవుడు తీసుకొస్తే, ఈరోజు దేవుని మాట వినకుండా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో. జాగ్రత్త. నీ మీద భూమి ఆకాశాలను దేవుడు సాక్ష్యంగా ఉంచున్నాడు. అవి ఒకరోజు సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్నావు నువ్వు. ఒకప్పుడు చాలా బాధల్లో ఉన్నావు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్నావు. ఒకప్పుడు శ్రమల్లో ఉన్నావు. ఒకప్పుడు బాధల్లో ఉన్నావు. ఒకప్పుడు నిందల్లో ఉన్నావు. ఒకప్పుడు అవమానాల్లో ఉన్నావు. ఒకప్పుడు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు. ఒకప్పుడు కుంగిపోతున్నావు. ఒకప్పుడు కుషించిపోతున్నావు. అయితే ఆ స్థితిలో నుంచి దేవుడు నేను లేవదీసి ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తే, గొప్పవారినిగా చేస్తే, పెంచి పెద్దవారినిగా చేసి గొప్పవారినిగా చేస్తే, ఈరోజు నువ్వు దేవుని మాటకు తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని మాటను వ్యతిరేకిస్తున్నావా? దేవుని మాటకు లోబడకుండా ఉన్నావా? దేవుడు బాధపడుతున్నాడు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ మాటలను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా, రేపు భూమి ఆకాశాలు సాక్ష్యం చెప్పబోతున్నాయి నిన్ను గురించి. రెండో విషయాన్ని మనం చూసాం. ఇదిగో మన పాద ధూళి సాక్ష్యం చెప్పబోతా ఉంది. పాద ధూళి
సాక్ష్యం చెప్పబోతా ఉంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని చేర్చుకునక మీ మాట వినకుండా ఎట్లా మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణంనైనా వదిలిపెట్టి వచ్చేటప్పుడు మీ పాదధూళి అక్కడ దులిపేశారమన్నాడు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించేయండి. సువార్త చెప్పేవాళ్ళు బాధపడద్దు, గమనించండి. మనం చేయాల్సిన పని చేసుకుంటే వెళ్దాం. ప్రభు చెప్పింది చేద్దాం, కార్యం చేసేది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి మీరు బయలుదేరి వచ్చినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి అక్కడ దులపమన్నాడు. అట్లా ఎవరు దులిపుచ్చారు అంటే సువార్తను వ్యతిరేకిస్తే పౌలు బర్నబా వారి పాదధూళి అక్కడ దులిపారు. వారిని హింసించారు, గాయపరిచారు, అవమానించారు. పాదధూళి అక్కడ దులిపేసి ఇచ్చారు. అలాగని ఆలోచించి మన శరీరం మన గురించి సాక్ష్యం చెబుతుంది. మన శరీరము ఆయన చేతిలో ఉన్నది. ఆ శరీరము మన గురించి సాక్ష్యం చెబుతుందని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈరోజు ఎలా ఉన్నావు, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఆలోచించు. మన 3 విషయాలు ఈరోజు 2వ భాగంలో చూసాం. భూమి ఆకాశాలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పబోతున్నాయి ఒకరోజు. నీ కాలు కింద ఉన్న దుమ్ము నిన్ను గురించి ఒకరోజు సాక్ష్యం చెప్పబోతుంది. నీ శరీరము నిన్ను గురించి సాక్ష్యం చెప్పబోతుంది. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు పరిశీలించుకున్నావు, పరిశోధించుకున్నావు, తల్లు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించండి, సహాయం చేసి కార్యం చేయండి ప్రభా తండ్రి. మరి ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, సహాయం చేసి కృపను గ్రహించి మహిమ పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డని ఒక మంచి మార్పు ప్రతి బిడ్డలో కలగాలి, మీరు సహాయం చేయండి, కృపను గ్రహించి మహిమ పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను ప్రభా. భూమి ఆకాశాలను మా మీద సాక్ష్యం ఉంచున్నావు. మా కాళ్ళ కింద ఉన్న దుమ్ము నాయన సాక్ష్యం చెప్పబోతా ఉంది మా గురించి. మా శరీరము మా గురించి సాక్ష్యం చెప్పబోతా ఉంది ప్రభా. మీరు తెలియపరిచారు. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శ్రవంతి గారిని దీవించు, వాళ్ళ కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ కూడా మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.